నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్ష నిర్వహణలో తప్పిదాలకు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ స్పందన సమావేశ మందిరంలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్ష నిర్వహణపై చీఫ్ సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లు, రూట్ ఆఫీసర్లు, లైజన్ ఆఫీసర్లు, అబ్జర్వర్లతో సమన్వయ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీ ఆదివారం జిల్లాలో గ్రూప్ 2 పరీక్ష నిర్వహణకు 37 సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. భీమవరం 21, నర్సాపురం 3, తాడేపల్లిగూడెంలో 13 సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఆబ్జెక్టివ్ విధానంలో ఆఫ్లైన్లో నిర్వహించనున్న పరీక్షలకు 14,546 మంది హాజరు కానున్నారని, ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో పరీక్ష నిర్వహణకు సమన్వయ అధికారిగా జిల్లా జాయింట్ కలెక్టర్ రామసుందర్ రెడ్డి నియమించినట్లు తెలిపారు. పరీక్ష నిర్వహణకు 37 మంది చొప్పున లైజన్ ఆఫీసర్లు, చీఫ్ సూపరింటెండెంట్లు, జిల్లా అధికారులను 17 మందిని రూట్ ఆఫీసర్లుగా నియమించడం జరిగిందని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు పూర్తిగా తనిఖీ చేసిన మీదటే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించాలని అన్నారు. పరీక్షా కేంద్రాల పరిధిలో జిరాక్స్ సెంటర్లు తప్పక మూసి ఉంచాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీఓలు భీమవరం కె శ్రీనివాసరాజు, తాడేపల్లిగూడెం ఆర్డీఓ కె చెన్నయ్య, ఏపీపీఎస్సీ సెక్షన్ అధికారి కె జయంతి, నాగలక్ష్మి, ఆర్ వెంకటరమణ, డాక్టర్ డి మహేశ్వరరావు, డి ఉమామహేశ్వరరావు, డాక్టర్ కె మురళీకృష్ణ, బి వెంకటరమణ, ఏ రామస్వామి, జి గణపతిరావు, కె శోభారాణి, ఐసిడిఎస్ అధికారి బి సుజాతారాణి, పుష్పారాణి, డిఎల్డిఓ అప్పారావు, జిల్లా కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారి పిజిఎస్ పాపారావు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, డిప్యూటీ తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. సో ముఖ్యంగా ప్రతి సెంటర్కి ఒక చీఫ్ సూపరింటెండెంట్ అపాయింట్ చేయడం జరిగింది. చీఫ్ సూపరింటెండెంట్ ఇస్ ఏ వెంచర్ ఇన్ఛార్జ్. సో అతను బేసిక్లీ లైజన్ ఆఫీసర్ నుంచి పేపర్ తీసుకుని అండ్ హీ విల్ బి బేసిక్లీ కోఆర్డినేటింగ్ ఎవ్రీథింగ్. హీ విల్ మానిటరింగ్ ఇన్విజిలేటర్స్, స్టూడెంట్స్కి ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, ఇన్విజిలేటర్స్కి ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, క్యాంప్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో ఎగ్జామ్ 10:30 ఉంది, సో ఒక 2 minutes 3 minutes ముందు ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ చేయాలి. లైక్ దట్ సమ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ దేర్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద చీఫ్ సూపరింటెండెంట్ టు రీడ్ దీస్ ఇన్స్ట్రక్షన్స్ విచ్ యూ హావ్ టు గివ్ టు ఇన్విజిలేటర్స్, బికాస్ ఇన్విజిలేటర్స్ ఆర్ ద పీపుల్ హూ విల్ బి ఇన్ ద రూమ్స్. సో దట్ క్లారిటీ విల్ కమ్. ఇన్విజిలేటర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వగలుగుతారు అండ్ దెన్ ఫైనలీ ఇన్విజిలేటర్స్ విల్ బి ఏబుల్ టు కండక్ట్ ఇట్. కానీ కొన్ని చెక్ లిస్ట్ ఉన్నాయి, ఫిల్ చేయాలి, ఎంతమంది స్టూడెంట్స్ వచ్చారు, ఎంతమంది అబ్సెంట్ ఉన్నారు. సో లైక్ దట్ సమ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ ఆల్సో దేర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చీఫ్ సూపరింటెండెంట్ అన్యూజ్డ్ క్వశ్చన్ పేపర్ ఎన్ని ఉన్నాయి, ఒక సర్టిఫికేట్ ఉంది, అండ్ ఎంతమంది అబ్సెంటీ స్టూడెంట్స్ ఉన్నారు, ఒక స్టేట్మెంట్ ఉంది. సో సిట్టింగ్ అరేంజ్మెంట్ సంబంధించి ఎక్కడెక్కడ కూర్చుంటున్నారు, ఒక స్టేట్మెంట్ ఉంది. So in that way, there are some certificates which chief superintendents have to do. Between superintendents, chief superintendents, as well as your supervising officer, who is responsible for bringing the exam. So, root officer for 3 to 4 centers of root officer appointment cheyadam jarigindi. So root officer plus liaison officers కలిపి ఎగ్జామ్ స్టార్టింగ్ ముందు పోలీసుకి వెళ్తారు, అక్కడ నుంచి ఎగ్జామ్ తీసుకుని చీఫ్ సూపరింటెండెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. శుక్రవారం భీమవరం కలెక్టరేట్ ఛాంబర్లో శ్రీ విజ్ఞాన వేదిక, రెవెన్యూ శాఖ, అల్లూరి సీతారామరాజు యువజన సంఘ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఓటు హక్కు వినియోగ ప్రచార బ్రోచర్ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఓటు వేసే ముందు 1-2 సార్లు ఆలోచించి సమర్థవంతమైన నాయకత్వానికి ఓటు వేసి అభివృద్ధి సంక్షేమానికి బాటలు వేయాలని అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ముఖ్యంగా స్వీప్ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థలు పాలు పంచుకొని మంచి సేవలు అందించడం అభినందనీయమని అన్నారు. ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ పిలుపునిచ్చారు. నెల రోజుల నుండి భీమవరం పట్టణ, గ్రామ పాఠశాలలు, కళాశాలలు, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు తదితర ప్రదేశాల్లో అవగాహన సదస్సు నిర్వహించి కరపత్రాలు పంపిణీ చేస్తున్నామని శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకువాడ రంగసాయి, కంతేటి వెంకటరాజులు జిల్లా కలెక్టర్కు వివరించారు. పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోల నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ ప్రోత్సాహంలో పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టాలన్న ఆలోచనతో అన్న క్యాంటీన్లను చంద్రబాబు పెడితే ముఖ్యమంత్రి అన్న క్యాంటీన్లు మూసివేశారని, భీమవరంలోని మూసివేసిన అన్న క్యాంటీన్ వద్ద జగన్మోహన్ రెడ్డికి సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు.
సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సమావేశం సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కేతా గోపాల్ అధ్యక్షత నిర్వహించారు. సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మంత్రి సీతారాం మాట్లాడుతూ జగనన్న ఇళ్ల కాలనీలు టిడ్కో ఇళ్ల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని విమర్శించారు. సంవత్సరాలు గడుస్తున్న జగనన్న కాలనీలో చాలా చోట్ల మౌలిక సౌకర్యాలైన త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజీలు, వీధి లైట్లు, అంగన్వాడీ కేంద్రాలు, స్కూల్ భవనాలు, కమ్యూనిటీ హాళ్లు, శ్మశానాలు లాంటివి కల్పించలేదని సీతారాం విమర్శించారు. చాలా ఇళ్లు పునాదుల వద్ద ఉండిపోయాయని అన్నారు. జిల్లా కార్యదర్శి బి బలరాం మాట్లాడుతూ డెల్టాలో పలు ప్రాంతాల్లో సాగునీటి కొరతతో చేలు బీటలు వాడుతున్నాయని అన్నారు. ఉద్యోగుల, ఉపాధ్యాయుల, నిరుద్యోగుల ఆందోళనకు సిపిఎం జిల్లా కమిటీ సమావేశం ప్రత్యేక తీర్మానంలో మద్దతు తెలిపింది. వారి న్యాయమైన కోరికలు నెలల తరబడి తాత్సారం చేయకుండా వెంటనే పరిష్కరించాలని సిపిఎం కోరింది. ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని కబుర్లు చెప్తే సరిపోదని వారి సమస్యలు కూడా పట్టించుకోవాలని కోరింది. సమావేశంలో జేఎన్వి గోపాలన్, చింతకాయల బాబురావు, కౌరు పెద్దిరాజు, బి వాసుదేవరావు, డి కళ్యాణి, పివి ప్రతాప్ తదితరులు పాల్గొని మాట్లాడారు. అసలైన అభివృద్ధి, శిస్తరైన సంక్షేమం తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అందిస్తుందని తనకు మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి ఆర్మీ రాధాకృష్ణ వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న వైసీపీ ప్రభుత్వానికి అవినీతి తప్ప అభివృద్ధి గురించి పట్టదని సూటిగా విమర్శించారు. రేపటి కోసం సకల జనుల చైతన్య యాత్రను తణుకు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో ఆయన నిర్వహించారు. గత రాత్రి బస చేసిన మంచిలి ఎస్సీ కాలనీలో శుక్రవారం ఉదయం మాజీ ఎమ్మెల్యే ఆర్మీ రాధాకృష్ణ స్థానికులతో మమేకమయ్యారు. కాలనీలోని అనేక మంది దళిత యువకులు, యువతి ఆయనను కలిశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏ రకంగా మోసపోతున్నది ఆయనకు వివరించారు. 50 రోజుల తర్వాత తెలుగుదేశం జనసేన పార్టీ వచ్చాక అందరినీ ఆదుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. ఎస్సీ కాలనీలో స్థానికులంతా ఆర్మీ రాక పట్ల సంతోషం వ్యక్తం చేశారు. రేపటి కోసం పాదయాత్ర ఓరిగేడ్లో ప్రారంభమైంది. పాదయాత్ర ఇందిరమ్మ కాలనీ, రామాలయం మీదుగా ముందుకు సాగింది. ఇందిరమ్మ కాలనీలో రోడ్లను వేయించాలని స్థానికులు ఆర్మీలను కోరారు. పాఠశాల ప్రాంతం దగ్గర నీటి సమస్య గురించి ఆయన దృష్టికి తీసుకువచ్చారు. టీడీపీ జనసేన అధికారంలోకి రాగానే ప్రాధాన్యతలో ఈ సమస్యను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. గ్రామంలో వీధి వీధిన పర్యటించి ఆర్మీలకి స్థానిక మహిళలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అనంతరం రేపటి కోసం పాదయాత్ర ఎర్రనీలిగుంటలో ప్రవేశించింది. గ్రామంలో వృద్ధులు, మహిళలు, రైతులు పెద్ద ఎత్తున పాదయాత్రకు స్వాగతం పలికారు. గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి మాజీ ఎమ్మెల్యే ఆర్మీ రాధాకృష్ణ ప్రారంభోత్సవం చేశారు. రానున్న 50 రోజులు టీడీపీ కార్యకర్తలకు పరీక్షా కాలమని, బాగా పనిచేసి పార్టీని అధికారంలోకి తెచ్చుకుందామని ఆయన పిలుపునిచ్చారు. ఈ ప్రాంతంలో తెలుగుదేశానికి మొదటి నుంచి మంచి ఆదరణ ఉందని, దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఆర్మీ రాధాకృష్ణ మీడియాతో మాట్లాడుతూ 5 ఏళ్ల కాలంలో అభివృద్ధి ఎలా పడక వేసింది సోదాహరణంగా వివరించారు. రేపటి కోసం సకల జనుల చైతన్య యాత్రకు పెద్ద ఎత్తున స్పందన కనిపిస్తోందని ఆయన వివరించారు. రైతులు, కూలీలు, మహిళలు పాదయాత్రకు బ్రహ్మరథం పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం పట్ల ప్రజల తీవ్ర వ్యతిరేకత నెలకొందని, ఆ అసంతృప్తి అన్ని చోట్ల తనకు కనిపిస్తోందని ఆయన వివరించారు. స్థానిక ప్రజలు తమ సమస్యలను ఆయనకు చెప్పుకున్నారు. వాటిని పరిష్కరిస్తామని ఆర్మీలు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బస్వా రామకృష్ణ, ఆనల ఆదినారాయణ, అల్తి సత్యనారాయణ, మేడపాటి కృష్ణకుమారి, వర్రి శ్రీను, తేరి చిట్టిబాబు, పూతిరెడ్డి శ్రీను, అడ్డల సాయిబాబా, బోడపాటి సూర్యనారాయణ, కడలి నారాయణ, బాలం త్రిమూర్తులు, ఆంజనేయులు, ఆత్మకూరు రామకృష్ణ, నంబూరి చంద్రరాజు, బి దుర్గా ప్రసాద్, నంబూరి సురేష్ వర్మ, నతనియేలు, గారపాటి బాబ్జీ, ముత్యాల నాగేశ్వరరావు, దాసరి నాగరాజు, విత్తంశెట్టి సత్యబాబు, ప్రేడ నాగేశ్వరరావు, పండు, నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు ప్రజలందరూ కూడా, మహిళలు కానీ, యువత కానీ, రైతులందరూ కూడా ఈ పాదయాత్రకి అనూహ్య స్పందన కనిపిస్తూ అందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నటువంటి పరిస్థితి. ఇది ఈ ప్రభుత్వానికి వ్యతిరేకతకు నిదర్శనం అనే సందర్భంగా తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈ ప్రభుత్వం మీద ప్రజలు తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా ఈ ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి చర్యల్ని, ఈ ప్రభుత్వం పెంచినటువంటి ధరల్ని, అలాగే ఈ ప్రభుత్వం వేసినటువంటి పన్నులను కానీ
అలాగే అభివృద్ధి లేకపోవడానికి కానీ ప్రజలందరూ కూడా మా దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. ఈరోజు గ్రామాల్లో తిరుగుతుంటే వారందరూ కూడా తెలియజేస్తున్నారు, గతంలో 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అభివృద్ధి తప్పితే రోడ్ల అభివృద్ధి కానీ ఇతర అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి జరగలేదనేది వారందరూ కూడా తెలియజేస్తున్నారు. ఇంకా వరిగేడు గ్రామంలో గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నప్పుడు ఈ గ్రామంలో దాదాపు 800 ఎకరాల ఆయకట్టుకి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీరు అందించడం జరిగింది. కరెంటు ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చి వారందరికీ కూడా రైతులందరికీ కూడా పర్మనెంట్ సొల్యూషన్ ఇచ్చే విధంగా నీరు అందించడం జరిగింది. ఈరోజు కూడా ఆ రైతులందరూ కూడా గుర్తు చేసుకుని వారందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వారందరూ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో దీర్ఘకాలికంగా 30-40 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సమస్యని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో దాన్ని పరిష్కరించాం. సంవత్సరంలో మరలా తెలుగుదేశం ప్రభుత్వంలోనే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా ఒక మంచి ప్రభుత్వం ఏర్పడి గ్రామాలన్నింటినీ కూడా మరలా అభివృద్ధి పదంలో నడిపిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్సీపీ పాలనతో విసుగు చెంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు టీడీపీలో చేరుతున్నారని తనకు మాజీ శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ అన్నారు. రేపటి కోసం సకల జనుల చైతన్య యాత్ర చేపట్టిన రాధాకృష్ణ సమక్షంలో అత్తిలి మండలం గుమ్మంపాడు, బల్లిపాడు గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో కాపు నాయకులు టీడీపీలోకి చేరారు. వీరికి ఆర్మీ రాధాకృష్ణ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక ధరలు పెంచుకుంటూ పోతూ సామాన్య మధ్యతరగతి ప్రజల నడ్డి విరిచిందని అన్నారు. రానున్న రోజుల్లో మన ప్రభుత్వం వస్తుందని పార్టీ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అత్తిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ శుక్రవారం నాటికి 528వ రోజుకు చేరింది. టీడీపీ నాయకులు పులిశెట్టి చంటి సౌజన్యంతో పేదలకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆనల ఆదినారాయణ, దాసరి నాగరాజు, బోడపాటి సూచంద్రరావు, బలి శ్రీను, కొరిపల్లి హరి, రామాంజనేయులు, చిరంజీవి, మారిశెట్టి శ్రీను, కాంతారావు తదితరులు పాల్గొన్నారు. దాల్వా పంట ఈ పంట నమోదు సంబంధించి ఈ కేవైసీ ప్రక్రియ శనివారంతో ముగుస్తుందని మండల వ్యవసాయ శాఖ అధికారి టీకే రాజేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కేవైసీ చేయించుకుని రైతులు సమీప రైతు భరోసా కేంద్రాల వద్ద ఈ కేవైసీ నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ క్రాప్లో ఈ కేవైసీ చేయించుకున్న రైతులకు మాత్రమే ధాన్యం అమ్మడానికి పంట నష్ట పరిహారం, 0 వడ్డీ, క్రాప్ ఇన్సూరెన్స్ వర్తిస్తాయని ఏవో రాజేష్ తెలిపారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 2వ విడత జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వైఎస్ఆర్సీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు పెరిమిచ్చి వెంకటపతిరాజు అన్నారు. శుక్రవారం అత్తిలి మండలం కంచుమూరు సచివాలయం వద్ద 2వ విడత జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. వైద్య శిబిరంలో 284 మందికి సాధారణ వైద్య పరీక్షలు జరిపారు. 12 మందికి ఈసీజీ పరీక్షలు నిర్వహించారు. హాజరైన వారందరికీ బీపీ, రక్త పరీక్షలు చేశారు. వైద్యులు డాక్టర్ పి కిరణ్, డాక్టర్ జ్యోతికృష్ణ, డాక్టర్ జి శ్రీనివాసరాజు, నేత్ర వైద్య నిపుణులు కేఎస్కే రామిరెడ్డిలు వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు పురుషోత్తమ నాగేంద్ర శ్రీనివాస్, వానపల్లి యాకోబు, ఎంపీడీఓ వివిఎస్ రామారావు, సెక్రటరీ భాస్కర్, విఆర్ఓ రత్నారావు, కె శాంతమూర్తి, ప్రసాద్, సూపర్వైజర్లు ప్రసాద్, మరియమ్మ, ఆశా, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. తణుకు ఎస్కేఎస్డి కాలేజీలో ఎంబీఏ ప్రథమ సంవత్సరం చదువుతున్న కేకే ఉషశ్రీ దుర్గా తమిళనాడులో జరిగిన జాతీయ ఖేలో ఇండియా ఉమెన్స్ లీగ్ సౌత్ జోన్ ఆర్టిస్టిక్ సోలో ఈవెంట్లో 3వ స్థానం సాధించింది. కాలేజ్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ చిట్టూరు సత్య ఉషారాణి, ప్రిన్సిపాల్ వివి సత్యనారాయణ రెడ్డి, ఎంబీఏ విభాగం అధిపతి కె సురేష్ కుమార్, అధ్యాపకులు ఉషశ్రీ దుర్గకు అభినందనలు తెలిపారు. దేశ ప్రజలకు అన్నం పెడుతున్న రైతులపై శత్రువులతో చేస్తున్నట్టుగా యుద్ధం చేయడం సిగ్గుచేటన్నారు. శుక్రవారం తణుకు నరేంద్ర సెంటర్లో సిఐటియు, ఏఐటియుసి, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ ఆధ్వర్యంలో చలో ఢిల్లీ వస్తున్న నేపథ్యంలో యువ రైతు శుభకరణ్ సింగ్ను మోడీ ప్రభుత్వం హత్య చేయడాన్ని నిరసిస్తూ ధర్నా నిర్వహించారు. జోహార్ శుభకరణ్ సింగ్, అన్నం పెట్టే రైతులపై మోడీ దౌర్జన్యం ఆపాలని, స్వామినాథన్ సిఫార్సులు అమలు చేయాలని, మద్దతు ధర చట్టం చేయాలని, రైతు ద్రోహి మోడీ డౌన్ డౌన్, రైతు కార్మిక వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని, గతంలో రైతులకు ఇచ్చిన హామీని అమలు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన ధర్నాను ఉద్దేశించి సిఐటియు జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్, ఏఐటియుసి జిల్లా నాయకులు బొద్దాని నాగరాజులు మాట్లాడుతూ మోడీ ప్రధాని చేసిన రైతులపైన దాడి ఏమిటని ప్రశ్నించారు. రైతుల పోరాటం న్యాయమైందని అన్నారు. కాంగ్రెస్ పట్టణ కార్యదర్శి దిస్పు రామకృష్ణ మాట్లాడుతూ మోడీ గద్దె దిగితేనే ప్రజలకు మంచి జరుగుతుందని అన్నారు. రైతుల సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని అన్నారు. కార్యక్రమంలో గార రంగారావు, అడ్డిగల అజయ్ కుమారి, దక్షిణామూర్తి, బొద్దాని మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కమిషన్ సిఫార్సులు
సమస్యలను పరిష్కరించాలి, రైతుల సమస్యలు పరిష్కరించాలి, రైతుల సమస్యలు పరిష్కరించాలి, రైతులకు సమస్యలు. నరేంద్ర మోడీ ప్రభుత్వం గతంలో రైతులు చేస్తున్నటువంటి ఆందోళనలో భాగంగా ఇచ్చినటువంటి హామీలని అమలు చేయాలని గత అనేక దఫాలుగా కేంద్రంలో ఉన్నటువంటి మొత్తం యావత్తు రైతు సంఘాలు 500 రైతు సంఘాల నాయకులు కూడా అనేక సార్లు విజ్ఞప్తి చేసిన నరేంద్ర మోడీ ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం పడ్డ చందంగా వాటిని ఎక్కడా కూడా పరిశీలించినటువంటి దాఖలాలు లేకపోవడం వల్ల అనివార్యంగా మళ్ళీ రైతులు పోరుబాటు పట్టడం అనేటువంటిది జరిగింది. ఏదైతే రైతుల సమస్యలు ఉన్నాయో, ఏదైతే రైతు వ్యతిరేక చట్టాలు ఉన్నాయో వాటిని రద్దు చేసి రైతులు అడుగుతున్నటువంటి కనీస మద్దతు ధర చట్టాన్ని చేయాలి, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల్ని అమలు చేయాలని వాళ్ళు ప్రధానంగా అడుగుతూ ఉన్నారు. రైతులకి సబ్సిడీలు అమలు చేయాలని చెప్పి రైతులు ఏదైతే పండించినటువంటి పంటలు ఏదైతే ఉన్నాయో దాన్ని కార్పొరేట్లకు అప్పగించేటువంటి విధానాలు పద్ధతులు మానుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ దళిత ఉద్యోగుల సంక్షేమ సంఘం మాజీ జిల్లా నాయకుడు రిటైర్డ్ ప్రిన్సిపాల్ లంకపల్లి జనార్దన్ రావు మృతి దళిత ఉద్యోగులకు తీరని లోటని పలు దళిత సంఘాల నాయకులు సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ మాజీ జిల్లా అధ్యక్షులు బొడ్డు విక్టర్ బాబు, సంఘ జిల్లా కార్యదర్శి సుకుమార్, నేలపాటి జయరాజు, బీజే ఇమ్మానియేలు, గుబ్బల శ్రీనివాసరావు, మదర్ తెరిసా హెల్పింగ్ అసోసియేషన్ వ్యవస్థాపకులు, జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ సాకా రాజు, కోరుకొండ జాన్, బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ మాజీ జిల్లా గౌరవ అధ్యక్షులు, బిఎస్ఎన్ఎల్ అడిషనల్ జనరల్ మేనేజర్ గుమ్మాపు రాజశేఖర్, అసోసియేషన్ మాజీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ కోలాటి చిన్ని పెద్దిరాజు తదితరులు జనార్దన్ రావు ఆకస్మిక మృతి పట్ల సంతాపం తెలుపుతూ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జనార్దన్ రావు ఆత్మకు శాంతి, వారి కుటుంబ సభ్యులకు ఓదార్పు కలగాలని ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం పత్తిపాడు ఆటు నగర్ వద్ద ఈ నెల 28వ తేదీన జరగబోయే జనసేన తెలుగుదేశం ఉమ్మడి భారీ బహిరంగ సభ ప్రాంగణాన్ని జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ ఆదిరెడ్డి మనోహర్తో కలిసి తణుకు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ విడా రామచంద్రరావు, పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ ఇన్ఛార్జీలు పరిశీలించారు. అనంతరం మీడియా సమావేశంలో మనోహర్ మాట్లాడుతూ ఈ ఉమ్మడి బహిరంగ సభను విజయవంతం చేయాలని జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు, అభిమానులకు సూచించారు. జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ నిర్వహించబోయే ఒక అద్భుతమైన బహిరంగ సభ 28వ తారీఖున తాడేపల్లి నియోజకవర్గంలో జాతీయ రహదారి పక్కన పత్తిపాడు అనే గ్రామంలో ఈ రోజు నుంచి పనులు ప్రారంభించాం. ఈ సభ ప్రాంగణం 21 ఎకరాలు. పెద్దలు కృష్ణమూర్తి గారు పెద్ద మనసుతోటి బొలిశెట్టి శ్రీను గారు రిక్వెస్ట్ చేసినప్పుడు ఆయన అంగీకరించి ఈ మీటింగ్ నిర్వహణకి స్థలం ఇచ్చినందుకు ముందుగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున, జనసేన పార్టీ తరఫున ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మా ఏర్పాట్లు సుమారు 6 లక్షల మంది కోసం ఏర్పాట్లు చేస్తున్నాం అండి. ఇంకా గ్రౌండ్ లెవెలింగ్ అన్నీ పూర్తయిన తర్వాత కరెక్ట్ అంచనాలకు వస్తాం. తప్పకుండా ఇది గతంలో ఏనాడు లేని విధంగా ఒక అద్భుతమైన సభని మాత్రం ఈ రాష్ట్ర ప్రజలకి అంకితం చేసే విధంగా చేస్తాం. తణుకు మండలం దువ్వారెండు గ్రామ సచివాలయంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరిగింది. గ్రామ సచివాలయంలో ఉన్న కుటుంబాల వారికి ఆరోగ్యపరమైన పరీక్షలు, చికిత్సలు చేశారు. దీర్ఘకాలిక వ్యాధులకు మెరుగైన చికిత్స కొరకు ఆరోగ్యశ్రీ హాస్పిటల్కు సిఫార్సు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ అడ్డా సూర్యనారాయణమూర్తి పాల్గొన్నారు. మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ధనరాజు, ప్రజాప్రతినిధులు, పంచాయతీరాజ్ విస్తరణాధికారి ఏఎస్ రామకోటేశ్వరరావు, డాక్టర్ కె కీర్తి, డాక్టర్ డి రమేష్, డాక్టర్ ఎన్నిగల సహిత, డాక్టర్ కె సాయి భవాని, మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీలో మృతి చెందిన రైతు కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని రైతు కార్మిక సంఘాల నాయకులు కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేశారు. శుక్రవారం ఇరగవరం మండల కేంద్రంలో ఢిల్లీలో మృతి చెందిన రైతుకు సంతాపం తెలుపుతూ బీజేపీ ప్రభుత్వం రైతుల పట్ల వ్యవహరిస్తున్న విధానాలకు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కామన్ మున్స్వామి మాట్లాడుతూ రైతుల సమస్యల కోసం పోరాటాలు చేస్తుంటే ఉగ్రవాదులుగా రైతులను కేంద్ర ప్రభుత్వం చిత్రీకరిస్తూ వారిపై నిర్బంధాలు వేధిస్తూ పోలీసుల చేత చిత్రహింసలను చేస్తున్నారని అన్నారు. రైతు మృతికి కారకులైన పోలీసులపై 302 కేసు రిజిస్టర్ చేయాలని, స్వామినాథన్ కమిషన్ ఇచ్చిన రిపోర్టును అమలు చేయాలని, రైతులు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమం అనంతరం తహసీల్దార్కు కార్మికుల రైతు సంఘ నాయకులు మెమోరాండం అందజేశారు.
కార్యక్రమంలో ఇల్లిందపతి సత్యనారాయణ, ముసలయ్య, కోటేశ్వరరావు, ఏడుకొండలు, పెంచెట్ నాగేశ్వరరావు, కేతా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ స్థాపించి 119 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తణుకు రోటరీ క్లబ్ శ్రీనిధి హాస్పిటల్ సౌజన్యంతో తణుకు ఎస్ఎన్బిటి కాలేజ్లోని వాకర్స్ గ్రౌండ్లో ఉచిత బీపీ షుగర్ టెస్టులను రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండడం కోసం వాకింగ్ చేస్తున్నారని, అందువల్ల వాకర్స్ గ్రౌండ్ వద్ద వచ్చి ప్రజలకు ఉచితంగా టెస్టులు నిర్వహించామని రోటరీ క్లబ్ అధ్యక్షులు తెలిపారు. 23 ఫిబ్రవరి 1905 రోజున తొలిసారి మన రోటరీ వ్యవస్థాపకులకు పాల్ హారిస్ మరియు ఇతర ఫ్రెండ్స్ తోటి తొలి సమావేశం ఏర్పాటయటం జరిగింది. ఈ రోజును పురస్కరించుకుని 119వ బర్త్డే పురస్కరించుకుని మనం ఒక జనరల్ హెల్త్ క్యాంప్ వాకర్స్ ట్రాక్ SCIM కాలేజీలో నిర్వహించడం జరిగింది. ఈ క్యాంప్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ప్రజలకి వారి స్ట్రెస్ లెవెల్స్ మరియు వాళ్ళ వర్క్ లెవెల్స్ పెరగటం వల్ల ఈ రోజున వాళ్ళ హెల్త్కి చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. చేత ఇది ఒక మంచి ఈ యొక్క రిపోర్ట్ తోటి వాళ్ళకి ఒక మంచి ఐడియా వస్తుంది. వారికి ఏదైనా మార్పులు చేర్పులు చేసుకోవడానికి ఒక మంచి అవకాశం వస్తుంది. రొటేరియన్ పి శ్రీనివాసరావు గారు శ్రీనిధి హాస్పిటల్స్ వారి సహకారంతో జరగడం జరిగింది. వారికి ఈ ధన్యవాదాలు తెలుపుతూ ఇంటర్నేషనల్ 119వ జయంతి సందర్భంగా రోటరీ క్లబ్ తణుకు వారు మరి అధ్యక్షులు జి సుధాకర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ వాకర్స్ ట్రాక్ దగ్గర మరి మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఈ మెడికల్ క్యాంపులో మరి ఈ రోజున ఉన్న పరిస్థితుల్లో అందరికీ కూడా షుగరు అలాగే బీపీలు చాలా ముఖ్యంగా ఉన్నాయి. ప్రతి ఒక్కరికి కూడా బీపీ షుగర్లతో ఫీల్ అవుతున్నారు. మరి ఈ రోజున మేము ఉచితంగా అందరికీ కూడా బీపీ షుగర్ టెస్టులు చేసి వారికి కార్డులు ఇవ్వడం జరుగుతుంది. ఆరోగ్యాన్ని జాగ్రత్త పెట్టుకుని ఇందులో శ్రీనిధి హాస్పిటల్స్ మా రొటేరియన్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ వారి సిబ్బందితో నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ వాకర్స్ అందరూ కూడా ఎక్కువ మంది ఇక్కడ వాకింగ్ చేస్తున్నారంటే వీళ్ళందరూ కూడా ఏదో ఒక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో చేస్తారు కాబట్టి ఈ క్యాంపు ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.